జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పకాల నర్సయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా భూపాల్పల్లి ఎమ్మెల్యే పాల్గొని ఇందిరాగాంధీ సెంటర్లో సమావేశం నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో భూపాల్పల్లి మార్కెట్ చైర్మన్ కిష్టయ్య, ఎన్ఎస్ఆర్ సంపత్రావు, జిల్లా నాయకులు సమ్మిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు దబ్బేడ రమేష్, కోలెపాక సాంబయ్య, జంగిటి సుధాకర్, మైస భిక్షపతి, మేకల భిక్షపతి, ఎస్సీసెల్ మండల అధ్యక్షులు మేకల రవికుమార్, ఓబీసీసెల్ అధ్యక్షులు వీరబ్రహ్మం, వీరేందర్, సురేందర్ రెడ్డి, డాక్టర్ వేణు, మాజీ ఎంపీటీసీ కొయ్యాడ భిక్షపతి, యూత్ అధ్యక్షులు కోయిల క్రాంతి, కనకం రమేష్, పంక ఐలయ్య, ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వతంత్ర పోరాటంలో నెహ్రూ ఈ దేశం కొరకు బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళను తరిమి కొట్టే కొరకు గాంధీ తాతతో జవహర్లాల్ నెహ్రూతో 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి ఒక స్వతంత్రం తెచ్చినటువంటి కుటుంబం నెహ్రూ కుటుంబం. స్వతంత్రం వచ్చినటువంటి తొలి ప్రధానిగా వాళ్ళ క్యాబినెట్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా పనిచేసి అట్టడుగున అణగారినటువంటి పేదలు, దళితులు, గిరిజనులు, బడుగులు, బలహీన వర్గాల కొరకు సమాంతరంగా జీవనం గడపాలని ఈరోజు అన్ని రంగాలలో రిజర్వేషన్ కల్పించడం వల్ల ఈరోజు దళితులు, గిరిజనులు, బీసీలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉద్యోగాలలో కానీ చట్టసభలలో కానీ ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. వారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మోడీ, అమిత్ షా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వ్యక్తులు రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని ఇంకా సవరణ చేయవలసిన అవసరం ఉందని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను కించపరిచే విధంగా మాటలు మాట్లాడుతున్నారు.